ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ నెల 22, 23, 24 తేదీల్లో కన్యా రాశి వారి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది. కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మీ దశ మారబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా మారబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటివి మార్పులు వీరు చూస్తారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ కన్యా రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట వీరు ఒక నిర్ణయానికి కూడా వస్తారు. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చూడబోయే చక్కటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. ప్రారంభించిన పనులలో శుభ ఫలితం కనిపిస్తోంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక పరంగా స్థిరాస్తి యోగం ఉంటుంది. సృజనాత్మక పెట్టుబడులు మీకు చాలా మేలును కలిగిస్తాయి. శ్రీలక్ష్మి అష్టోత్తరం మీకు చాలా మంచిదండి. అనేక శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలు స్వయంగా వస్తాయి. ఉద్యోగంలో గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. అధికారుల నుండి ప్రశంస మీకు పూర్తిగా ఉంటుంది. వ్యాపారంలో కూడా అదే శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరంగా మంచి సమయం కనిపిస్తుంది. స్థిరాస్తి లాభాలు కలుగుతాయి. సృజనాత్మక పెట్టుబడులు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదవడం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కన్యా రాశి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో పూర్తిగా మారబోతోంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మీరు తప్పకుండా మీరైతే మాత్రం పాటించాల్సి ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ సమయం జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అయితే ఈ సమయం చాలా బాగుంటుంది. అవసరానికి మించి ఖర్చులు అనేవి ఉంటాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు. అంతేకాదండి, ఈ కన్యా రాశి వారికి వృత్తిపరంగా మీకు చాలా అద్భుతమైన సమయము. మీకు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. పదవింట్లో గురువు సంచారం వలన మీరు విదేశాలకు లేదా మరొక ప్రదేశానికి కూడా వెళ్ళే అవకాశం అయితే రావచ్చు. ఇది మీకు మంచి పదవిని మరియు ఆదాయాన్ని పొందడానికి సహాయపడుతుంది. నవంబర్ 16 నుండి రవి మీ యొక్క 3వ ఇంట్లో కుజునితో కలుస్తాడు. అది మిమ్మల్ని అత్యంత చురుకైన వారుగాను, ధైర్యవంతులుగాను మరియు మీ యొక్క ప్రాజెక్టులో విజయవంతమయ్యేలాగా కూడా చేస్తుంది. ఈ నెల మీరు చాలా ప్రయాణాలు కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో రవి నీచంగా ఉన్నప్పుడు మరియు నవంబర్ 23 తర్వాత బుధుడు వక్రించినప్పుడు ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక పరంగా మీకు ఈ నెల అద్భుతంగా ఉంటుంది. మీ 2వ ఇంట్లో స్వక్షేత్రంలో శుక్రుడు 25వ తేదీ వరకు కూడా ఉండడం సంపదకు చాలా అద్భుతమైనటువంటి సంచారము. 11వ ఇంట్లో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నందున మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది. ఈ నెలలో కొన్ని ఊహించిన లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి. మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైనటువంటి వస్తువుల కొరకు కూడా డబ్బును అధికంగా ఖర్చు చేయవచ్చు. ఈ నెల పెట్టుబడులకు మరియు కొనుగోలుకు కూడా చాలా మంచిది. కుటుంబ పరంగా ఈ సమయం బాగుంటుంది. 2వ ఇంట్లో శుక్రుడు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని మీకు అందిస్తాడు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది. అయినప్పటికీ 7వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ఓపిక మరియు పరిపక్వత అనేది కూడా చాలా అవసరం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా బుధుడు వక్రించినప్పుడు మీరు దూరంగా ఉంటే మేలు. ఆరోగ్యపరంగా ఈ నెల అయితే బాగుంటుంది. కానీ ఈ రాశి వారికి వ్యాపారస్తులకు తమ యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల కూడా చూస్తారు. ఈ నెల మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నవారు ఈ నెలలో దానిపైన ప్రారంభించవచ్చు. 7వ ఇంట్లో శని కారణంగా భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి.
నవంబర్ 23 తర్వాత కొత్తగా ఒప్పందాలపైన సంతకాలు చేయకుండా ఉండండి. విద్యార్థులకు ఒక అద్భుతమైనటువంటి నెల. వారు తగిన గుర్తింపు మరియు వారు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందవచ్చు. మీ 5వ ఇంటి అధిపతి అయిన శని 7వ ఇంట్లో ఉండి మీ యొక్క 1వ ఇంటిని చూస్తున్నాడు. అది మిమ్మల్ని క్రమశిక్షణతోనూ మరియు కష్టపడేలాగా చేస్తుంది. గురువు మద్దతు విదేశాల్లో ఉన్నటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు మంచి ఫలితాలు అయితే చక్కగా పొందవచ్చు. చూశారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యారాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేసేటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా పని ప్రారంభించిన తర్వాత వీరు పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యం కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాల నుండి కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరికి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపట్టుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉంచుచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడతారు. బంధుమిత్రతలకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోట అల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా కష్టాల పాలయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.